లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారో దానికి కట్టుబడి సంవత్సరాల కాలంలోనే 18 లక్షల ఉద్యోగాలకి అలా కార్యరూపం చేశారంటే అది ప్రభుత్వం, అది నాయకత్వం. అంతేగాని ఏదో బురజలే కార్యక్రమం పెమ్మసాని గారి గురించి విమర్శించే నైతిక విలువలు ఉన్నాయా మీకు? ఆయన కేంద్ర మంత్రిగా ఉండి కూడా ఈ రోజున వారానికి 2 రోజులు ఒక్క నిమిషం టైం దొరికితే గుంటూరు వచ్చే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన భాగస్వామి అయిపోయి ఈ రోజున ఆయన చేస్తున్న శ్రమ చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంత చేస్తున్నారో అంత ధీటుగా ఈ రోజున ఆయన వారసత్వంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూస్తుంటే, కష్టం చూస్తుంటే మేందరం కూడా నాయకుడు అంటే ఇట్లా ఉండాలి, నాయకుడు అంటే ప్రతి ఒక్కరు కూడా వేలు చూపించేది. సంవత్సరాల కాలంలో 5 బ్రిడ్జీలు ఏనాడన్నా చూసామా? ప్రతి ఒక్క అభివృద్ధిలో ఎంపీ గారు ముద్ర వేసుకున్నారు. డమ్మీ పీసులు అంటారా? మీ అంతకుముందు వచ్చి గుంటూరు 1 ఎమ్మెల్యే గారు ఏం చేశారు? మీ అధికారులు ఏం చేశారు? అందరిని పిలిచి, మున్సిపాలిటీ అధికారులను పిలిచి కమిషన్లు ఎత్తిస్తావు, మీరు ఎక్కడెక్కడ బిల్డింగ్ కడుతున్నారు, మీరు ఒక్కళ్ళే దోసుకోవటమా, మాకేమైనా అవకాశం ఉందా, మాకు కూడా ఇవ్వాలని చెప్పేసి మీ అందరూ కూడా కమిషన్ గారు పట్టుకున్నటువంటి ప్రభుత్వం. మీరు రాత్రింబౌళ్ళు అభివృద్ధి సంక్షేమం ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇంకా ఏమైనా తక్కువ చేస్తున్నామని చెప్పేసి ఎక్కడికక్కడ స్పందించి చేస్తున్నటువంటి మేము ఏం మాట్లాడుతున్నారు? ఇలా ఒక్కరోజుకే అభివృద్ధి గురించి, ఇలా హైదరాబాద్ బ్రిడ్జి గురించి మాట్లాడుతున్నారు. మీరేనా ప్రజల గురించి పట్టించుకున్నారా? 5 సంవత్సరాల కోసం గంజాయి అమ్ముకోవడం జరిగిపోయింది, సారాయి అమ్ముకోవడం జరిగిపోయింది, ఎక్కడైనా ఇసుక చేసుకోవడం జరిగిపోయింది. కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడకపోతే చీ అని చెప్పేసి ఇటువంటి ప్రభుత్వం పనికిరారు, వీళ్ళు ప్రభుత్వానికి అనర్హులు, ఈ రాక్షస ప్రభుత్వం నుంచి ఎప్పుడు కాపాడుకుందామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఏకతాటిపై వేసి ఎట్లా వేశారంటే ఈడు అనేది జన్మలో పనికిరాదు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది భూస్థాపితం చేస్తే వాళ్ళు మేము బతుకున్నాము, ఎవరో ఒకరి మీద ఎవరి మీద కనుక మనం బుర్ర చల్లితే ఎమ్మటే ఫేమ్ అవుతామని చెప్పేసి అలా అంబటి రాంబాబు గారు వచ్చేసి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే మనకు ఎమ్మటే ఫేమ్ వచ్చింది, మళ్ళీ ఎమ్మటే చూస్తారని చెప్పేసి, అది తప్పక ఏమీ లేదు. రాంబాబు, నీ గురించి పూర్తిగా అందరూ తెలుసు. సత్తెనపల్లిలో పూర్తిగా తెలిసి అక్కడి నుంచి ప్రజలు పరిగెత్తిస్తే ఉమేసి ఇప్పుడు ఇక్కడ పనికిరావు బాబు అని చెప్పేసి రాంబాబు గారికి నమస్కారం అని చెబితే మీ జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుని, బాబు నీ గురించి పూర్తిగా వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు, ఇక నువ్వు అక్కడ పనికిరావు, గుంటూరు వెళ్ళి అని చెప్పేసి ఎప్పటికప్పుడు మరి రజనీ గారిని ఒక ఊరు, రాంబాబు గారిని ఈ ఊరు ఎందుకు మారాల్సి వస్తుంది? మా ఎమ్మెల్యేలు ఉండారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా, ఒకే నియోజకవర్గంలో కొన్ని తరాల నుంచి ఉన్నారు. ఒక దూలపల్లి నరేంద్ర గారిని తీసుకోండి, ఒక ఎర్రపెద్దినేని శ్రీనివాసరావు గారిని తీసుకోండి, ఎవరు కూడా పత్తిపాటు పుల్లారావు గారిని తీసుకోండి, కొన్ని సంవత్సరాల పాటు నియోజకవర్గం మారరు. ఎందుకంటే ప్రజలకు సేవ చేశారు, ప్రజలు కోరుకుంటున్నారు. ఇవాళ ఉన్నాడు రేపు ఉండడు. ఎందుకంటే అక్కడ దోసుకోవడం దాచుకోవడం అయిపోయింది, ప్రజలు సీకొడుతున్నారు. ఆయనకి తట్టుకోలేక మీరు ఎమ్మటెమ్మటే ఊర్లు మారుతున్నారు, మీరు సెగ్మెంట్లు మారిపోయి అలా వచ్చి అభివృద్ధి గురించి ఆయన ఆవేశపూర్వకంగా ఎందుకో పెమ్మసాని చంద్రశేఖర్ గారు చేశారు. ఏం చేశాడు? కష్టపడి రాత్రింబగళ్ళు ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో సెంట్రల్ మినిస్టర్గా ఉంటూ అక్కడ వర్కులు చేసుకుంటూ కూడా గుంటూరు పార్లమెంట్లో ప్రజలు నాకు ఇంత ఏదైతే మాకు గెలుపుని ఇంత సాహసభేదమైన గెలిపించారో, ఇంత మెజార్టీ ఇచ్చారో, ఇలా సేవ చేయాలని చెప్పేసి 6 నెలలు కష్టపడి చేసి ఈ రోజు రైల్వే బ్రిడ్జి 4 లైన్ల రైల్వే బ్రిడ్జి ఇస్తే మీరేదో 2 లైన్లు వేశారు. దీనికి అంతకుముందు 15 సంవత్సరాల నుంచి ఇంకా 15 సంవత్సరాలు గట్టిగా ఉంటుంది. మీరే చెబుతున్నారు ఒక పక్కన ఇది పనికిరాదు, ఇది చాలా అవసరం, అత్యవసరం అని చెబుతారు. ఒక పక్కన అమరావతి కాడికి వెళ్ళాలని ఇటు వెళ్ళాలి, ఈస్ట్కి వెళ్ళాలని వెస్ట్కి వెళ్ళాలని ఇటు వెళ్ళాలంటారు. మళ్ళీ ఇది ఇంకా పనికి వస్తుంది, ఈ బ్రిడ్జ్ ఎందుకు కూల్చారంటారు. మీ అవివేకం, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఓ పక్కన అత్యవసరమైన బ్రిడ్జ్ అని చెబుతున్నారు, ఓ పక్కనేమో ఇంకా ఇది ఎందుకు మీరు అప్పుడే స్టార్ట్ చేశారంటున్నారు. ప్రజలను మభ్య పెడితే ఇవాళ అందరూ కూడా చూస్తున్నారు, పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారు, ఎవరు అభివృద్ధి చేస్తున్నారని చూస్తున్నారు.
ఎవరు రాజకీయంగా ఉన్నారు, ఎవరు రాజకీయంగా బురజల్లే వ్యవహారం చూస్తున్నారో ఇప్పటికైనా కానీ మీకు తెలియపోయింది. కానీ గుంటూరు నగర ప్రజలు మొట్టమొదటి నుంచి కూడా విద్యావంతులు అవి తెలుసుకొనే మిమ్మల్ని నామరూపాలు లేకుండా ఒక్క సెగ్మెంట్లో ఒక్క సీటు కూడా లేకుండా చేశారంటే మీకు అది చాలు అని చెప్పేసి మీకు తెలియజేస్తూ, ఇటువంటి అవాకులు చవాకులు చీప్ పాలిటిక్స్ మానుకుంటే ఎంతో కొంత కనీసం డిపాజిట్లకైనా కానీ రేపు వచ్చే ఎన్నికల్లో డిపాజిట్లను మిగులుతాయి. కానీ ఇటువంటి పిచ్చి మాటలు, అందుట్లో పెమ్మసాని చంద్రశేఖర్ గారంటి నాయకుడి మీద మాట్లాడితే ఇంకా మీ అందరూ కూడా బస్టు పుడతారు. కానీ ఇంకెక్కడా కూడా మీకు ప్రయోజనం ఉండదు. ఇప్పటికైనా రాంబాబు గారు కానీ, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కానీ, మిగతా నాయకులు కూడా మేము చెప్పేది ఒకటే, అభివృద్ధి చేయండి. చేతైతే అభివృద్ధి పదంలో మీరు కూడా రండి. మేము కూడా మీతో పాటు ముందుకు నడుస్తాం, ప్రజలకు సేవ చేద్దాం. ప్రజాసేవలో మీరు కూడా పాల్గొనండి. మేము చాలా హ్యాపీగా తీసుకుని మీతో పాటు తీసుకుని వెళ్తామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఇటువంటి వాటికి, ఇటువంటి నీచమైన వర్క్ మీరు చేస్తే మటుకి సహించేది లేదని కూడా తెలియజేస్తున్నాం. ఈస్ట్ వెస్ట్